గురుగారు, జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమిగా వ్యవహరిస్తారు కదా, ఈ దశమి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి దశమి సర్వసాధారణంగా ఈ మాసాలలో కొన్ని పండుగలతో కూడుకున్నటువంటి మాసములు ఉన్నాయి, కొన్ని పవిత్రమైనటువంటి మాసములు ఉన్నాయి, కొన్ని శూన్య మాసములు ఉన్నాయి. ఆ శూన్యమాసములు వచ్చినప్పుడు ఏ కర్మలు చేయరు. సత్కర్మలేవి చేయడానికి పూజలు, పురస్కారములు, యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ శూన్యమాసం కనుక చేస్తే వాటి వల్ల ఫలితం ఉండదు అనేటువంటి భావన చేత లోకంలో ఎవ్వరూ పెద్దగా మంచి కర్మలు అనేటువంటివి చేయరు. అటువంటి సందర్భంలో కూడా ఆ దశమి నాడు గనక మనం ఈ ఉపవాసం ఉండి ఆ భగవంతుని కనుక అర్చించినట్లయితే 10 రకములైనటువంటి పాపములు నశిస్తాయి అని చెప్పారు. సర్వసాధారణంగా లోకంలో బలవత్తరమైనటువంటి పాపాలు ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు, పంచమహాపాతకములు అని. ఈ పంచమహాపాతకాలు కాకుండా ఇంకా కొన్ని మహాపాపాలు ఉన్నాయి. అసలు ఎన్ని రకాలైన పాపాలు ఉన్నాయో మనం వినలేనన్ని పాపాలు గరుడ పురాణం చెబుతోంది మనకి. ఇదిగో ఫలానా పని చేస్తే పాపం, ఫలానా పని చేస్తే. రామాయణంలో కూడా భరతుడు కౌసల్యాదేవికి చెప్పాడు, ఇదిగో ఈ పాపం చేసిన వాడు ఏ నరకాన్ని పొందుతాడో నేను ఆ నరకాన్ని పొందుతాను, రామునికి చెందవలసిన రాజ్యం నేనే కనుక కోరుకున్నట్లయితే అని 24 రకాలైనటువంటి పాపాలను మొత్తం చెబుతాడు అతడు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పాపములు ఎన్ని ఉన్నాయి అంటే పెద్దలు ఏర్పాటు చేసినవి 10 పాపములు ఉన్నాయి. ఏమిటి పాపాలు అంటే అసత్యము మొట్టమొదటిది, స్వర్ణస్థేయము బంగారమును దొంగిలించుట, గురుతల్ప గమనము చేయకూడని కర్మ చేయటం, చౌర్యము దొంగతనము చేయుట, జూదము, వ్యభిచారము, కూట సాక్ష్యము, మోసము, అభియుక్తము, నందయోగము. ఈ 10 రకాలైనటువంటివి మహాపాపాలు. కూట సాక్ష్యం వాస్తవమైన దాన్ని కూడా తప్పించి ఇంకొక రకంగా చెప్పటం, ఇతరుల వస్తువుని కోరుకోవటం, పరదారాపహరణం చేయటం, ఇతరుల భార్యను కోరుకోవటం, ఇట్లా ఎన్ని పాపాలు. బంగారమును దొంగతనము చేయటం, స్వర్ణస్థేయం అంటారు. వీటన్నిటికన్నా ప్రారంభంలో చెప్పింది అసత్యమాడుట. ఈ విధమైనటువంటి 10 రకములైన పాపములు నశించుతాయి ఆ దశమి నాడు గనక మనం చేయవలసిన క్రతువుని చేసినట్లయితే జ్యేష్ఠమాసంలో. ఎందువల్ల శూన్యమాసంలో కూడా ఆ మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కల్పించి ఆ మాసాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుని అందులో కూడా ఉపయుక్తమైనటువంటి కాల వ్యవస్థ ఒకటి ఉన్నది అని గుర్తించి అప్పుడు కూడా ఏ కర్మలు చేయకూడదన్నారు. ఈ శూన్యమాసం కదా అని తన ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాడు ప్రవర్తించకుండా ఉండటం కోసం పెద్దలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఋషులే పెద్దలు అంటే మన ఇంట్లో ఉన్న పెద్దలు అని కాదు, వాళ్ళ ఇంట్లోనో ఉన్న పెద్దలు అని కాదు, ఋషుల చేత చెప్పబడింది. ఎప్పుడైతే ఆ కర్మను మనం ఆచరిస్తామో ఆ దశపాపహర దశమి, ఆ దశమి నాడు మనం చేయవలసినటువంటి విధానం ఉన్నది, వ్రత విధానం. ఆ వ్రత విధానాన్ని అనుసరించి ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ఆ విధమైనటువంటి సర్వ పాపములను, మనం చేసినటువంటి పాపముల్లో ఎటువంటివి ఉన్నాయో ఏం తెలుస్తుంది. పాపము అనేది ఎలా చెప్పబడుతుంది అనేది గరుడ పురాణం ఒక మాట చెప్పింది. 3 రకాలుగా చేయబడుతుంది పాపం: మనస్సు చేత, మాట చేత, చేత చేత. అలా వీధి వెంట వెడుతూ ఓ అంగడి కనబడితే
ఆ అంగడిలో ఓ సుందరమైనటువంటి ఓ విగ్రహం ఉన్నది, ఓ బొమ్మ ఉన్నది, స్టాచ్యూ. దాన్ని చూసి నేను అనుకున్నా, ఏమని, ఆహా ఎంత అందంగా ఉన్నది బొమ్మ, మన ఇంట్లో ఉంటే బాగుండును కదా అనుకున్నా. వెంటనే నాకు పాపం వచ్చింది. ఎట్లా వచ్చింది? మనస్సు చేత అది తన ఇంట్లో పెట్టుకున్నటువంటి పాపాన్ని నేను పొందాను. నేనేమి షాపులోకి వెళ్ళలేదు, దొంగతనం చేసి ఎత్తుకుపోయి నాకు ఇంట్లో పెట్టుకోలేదు నేను. అయినప్పటికీ మనస్సుతో నేనేమనుకున్నాను, అది నా ఇంట్లో ఉంటే బాగుండు. నాది కాదు కదా, నాది కాని దాన్ని నా ఇంట్లో ఉంచుకుంటే బాగుండును, నా ఇంట్లో చేర్చితే బాగుండును అని ఎప్పుడైతే నేను అనుకున్నానో, నా మనస్సుతో చేసినటువంటి పాపం నా దీంట్లో పడింది. కనుక పాపాన్ని భగవంతుడు ఎలా లెక్క కడతాడు అంటే ఈ విధంగా లెక్క కడతాడు. మనం ఎవరినో కొడితేనో, లేకపోతే అనవసరంగా తిడితేనో, దొంగతనం చేస్తేనో ఇప్పుడు మాత్రమే కాదు, అనేక రకాలుగా మనకు తెలిసి తెలియకుండా చేసిన పాపాలు ఉంటాయి. ఈ పాపాలన్నీ పోవాలి అంటే ఆ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఆ దశమి నాడు ఆ వ్రతాన్ని అనుసరించి ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఆ పాపాలన్నీ హరిస్తాయి అని చెప్పారు పెద్దలు. కనుక దాన్ని ఆ అన్ని పాపాలను హరింపజేసేటువంటి దశమి కనుక దశ పాపహర దశమి అని పేరు వచ్చింది.